గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు రవికుమార్. ఫ్రెండ్స్, కొంచెం ట్రావెల్లో ఉండడం వల్ల లాస్ట్ 2 days నుంచి నేనైతే వీడియో చేయలేకపోయాను. సో ఈరోజు సెకండ్కి సంబంధించినటువంటి వీడియో చేస్తున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరంలో కొత్తగా ట్రేడ్లు చేయాలని కోరుకుంటున్నాను. సో అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. సో యాక్చువల్గా మొన్న గ్యాప్ డౌన్ రావడానికి ఒక పెద్ద కారణం అయితే ఉంది. ఎందుకు అంటే ఆ గ్యాప్ డౌన్ రావడం కూడా ఈ గ్యాప్ డౌన్ గమనించారా? సో ఈ గ్యాప్ డౌన్ ఎందుకు వచ్చిందంటే యుఎస్లో ఒక న్యూస్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు, కానీ ఇది December 1st వీక్లో జరిగింది. కానీ అదే విషయాన్ని నిన్న ఈ రోజుకి ముందు అనౌన్స్ చేశారు. సో అఫీషియల్గా బయటికి రావడం వల్ల ఈ గ్యాప్ డౌన్ అనేది వచ్చింది. ఆ న్యూస్ ఏంటిదంటే యుఎస్ ఏదైతే దానికి సంబంధించినటువంటిది ఏమిటంటే యుఎస్కు సంబంధించినటువంటి మెయిల్ డేటా ఏదైతే మన మెయిన్ డేటా ఉంటుందో సైబర్ డేటా మీద అటాక్ జరిగిందని, అంటే వాళ్ళని వచ్చేసి హ్యాక్ చేశారు. సో ఆ హ్యాక్ చేయడం వల్ల డేటాను హ్యాక్ చేయడం వల్ల ఈ న్యూస్ అనేది అఫీషియల్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఈ గ్యాప్ అనేది వచ్చింది. సో మనకి యాక్చువల్గా అయితే గ్యాప్ అప్ రావాలి, ఇది గ్యాప్ డౌన్లోకి వచ్చేసింది మార్కెట్. సో అదే న్యూస్, కానీ దాని తర్వాత మనకు రావాల్సినటువంటి అప్ వచ్చేసి మళ్ళీ తీసుకుంది ఇది. సో ఇది సంబంధించిన ఈ గ్యాప్ డౌన్కు సంబంధించినటువంటి న్యూస్. యాక్చువల్ లేకపోతే కనుక ఇది గ్యాప్ అప్లో రావాల్సిన మార్కెట్. సో గ్యాప్ అప్లోకి రావాల్సింది కాబట్టి రివర్సల్లో ఏం చేసింది, ఇది మళ్ళీ అప్ సైడ్కి మూవ్మెంట్ అనేది తీసుకుంది. సో ఇక్కడ నుంచి మనకు చూసినట్లయితే కనుక మనకు ఈ డేటా వచ్చేసి చైనా వాళ్ళు చేశారు అనేది వాళ్ళ ప్రాథమిక దర్యాప్తులో వాళ్ళకు వెల్లడైన విషయము. సో చైనా నుంచి వాళ్ళకు థ్రెట్ ఉందనేది వరల్డ్ చెప్తున్నటువంటి విషయం. సో ఇంకొక విషయం ఏంటిదంటే ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక న్యూస్ అనేది మనకు యుఎస్ మార్కెట్లో డౌన్ఫాల్లో నడుస్తుంది. సో ఇంకొక న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే ట్రంప్ టవర్కు దగ్గరలో ఒక కార్ అనేది బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ కాదు, అది ఎలా జరిగిందన్నది అలా మనకు పక్కన పెట్టేస్తే కనుక ఇది వచ్చేసి ఎలన్ మాస్క్ సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి కార్ ఇది. సో ఈ కారుకు ఎటువంటి ప్రమాదం నుంచైనా తప్పించగలదు ఈ కారు అని చెప్పేసి ఎలన్ మాస్క్ అయితే స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చిండు కాబట్టి దీని మీద మంచి హోప్స్ ఉన్నాయి. సో ఇది తగ్గిపోవడం, ఇది అక్కడ బ్లాస్ట్ అవ్వడం వల్ల జరిగిన విషయం ఏంటిదంటే యుఎస్ మార్కెట్ అనేది కొంతవరకు ఇప్పుడు నెగిటివ్లో నడుస్తుంది. సో ఈ ప్రభావం ఏమైనా మన మార్కెట్ మీద పడితే ఇది అనేది డౌన్కి వస్తుంది, పడలేదు ఆ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది. సో పడలేదు అంటే మాత్రం ఇది అప్ సైడ్కు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. యాక్చువల్గా అయితే మార్కెట్ వచ్చేసి అప్ సైడ్ మూమెంట్లో ఉంది. ఒకవేళ ఈ ప్రభావం పడితే మాత్రము గ్యాప్ డౌన్ అనేది ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అదే విధంగా చూసినట్లయితే కనుక మనకు ఇక్కడ చూడండి ఒకసారి, మన మార్కెట్ వచ్చేసి ఈ రేంజ్లో అంటే 23,690 దగ్గరికి రావాలి మార్కెట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే ఇది మళ్ళీ అప్ సైడ్ అనేది తీసుకోవాలి. సో అలా కాకుండా డైరెక్ట్గా అప్ సైడ్ అయితే మాత్రము తీసుకోదు. ఎంత 23,690 కూడా కాదు, 683 వరకు రావాలి. 680 అనుకుందాం. 23,680 అనేది మార్కెట్ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాతనే అప్ సైడ్ అనేది తీసుకోవాలి. నేను చెప్తుంటాను కదా, ఇక్కడ బాడీ లేదా విగ్ ఏర్పడే విధానాన్ని బట్టి. సో ఇలా కనుక బాడీ ఏర్పడితే ఇది ఇంకా డౌన్కి వచ్చే అవకాశం ఉంది. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో కూడా ఒకసారి కంపేర్ చేసుకుందాం. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఒకసారి గమనించండి, 2 విషయాలను కొంతమంది కొన్నే చూస్తూ ఉంటారు, ఒకదాని మీద ఒక నిఫ్టీ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది అంటారు మార్కెట్. నేనైతే అలా చూడను. సో నేను ఎలా చూస్తానో ఒకసారి మీకు విత్ ఎగ్జాంపుల్తో చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ ప్రాబ్లం అనేది ఏమీ లేదు ఇక్కడ. సో ఇక్కడ విషయం ఏంటిదంటే ఇక్కడ మనం ఎప్పటి నుంచో ఒక లైన్ ఉంది, చూశారు కదా, ఒక సపోర్ట్ లైన్ గీసుకొని ఉన్నాము. ఈ పాయింట్లో వచ్చేసి మనం ఒక సపోర్ట్ లైన్ గీసుకున్నాం. ఎంత ఇది? 23,536.
సో ఇదే సపోర్ట్ మనం ఇంకో చోట కూడా తీసుకున్నాం, అదేంటో చూపిస్తాను ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో అది కూడా ఇది చూడండి, ఇక్కడ సేమ్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఎంత గీసుకున్నాము, ఇక్కడ 50603 ఇది సపోర్ట్ లెవెల్ కదా. నిన్న మార్కెట్ నడుస్తూ ఉన్నప్పుడు, నిన్న కాదు మొన్న, అంటే ఫస్ట్ 31st రోజు మార్కెట్ నడుస్తున్నప్పుడు మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ సపోర్ట్ దగ్గరికి ఇక్కడ వచ్చింది కదా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో. ఈ బ్యాంక్ నిఫ్టీలో ఈ సపోర్ట్ వరకు వచ్చింది, కానీ అదే నిఫ్టీలో చూసుకున్నట్లయితే కనుక మనం గీసుకున్న సపోర్టును దాటి ఇంకా కిందికి వచ్చేసింది. మరి కారణం ఏంటి దానికి? సో ఈ సపోర్టు సేమ్ కదా మనం ఉన్నది, కానీ మరి ఎందుకు అది ఇది ఎక్కువ కిందికి వచ్చింది అంటే ఇది ఫస్ట్ వచ్చేసి ఫాల్ అయింది. సో ఈ ఫాల్ అవుతున్నట్టు కొన్ని మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు సో ఇక్కడ ఆగిపోదు మార్కెట్, బికాజ్ ఆఫ్ ఇక్కడి వరకు ఏది బ్యాంక్ నిఫ్టీలో ఈ పాయింట్ను టచ్ చేయాలి. సో టచ్ చేయడం కోసమే అది ఇంకొంచెం అనేది నిఫ్టీ అనేది కిందికి రావడం జరిగింది. సో సపోర్ట్ అందరు ఇదే అనుకుంటారు, కాదు ఇదే సపోర్ట్ దీనికి. కానీ ఏమైంది, బ్యాంక్ నిఫ్టీ ఎఫెక్ట్, బ్యాంక్ నిఫ్టీ రాలేదు ఆ టైంలో, బ్యాంక్ నిఫ్టీ అనేది కిందికి రాలేదు, పైనే ఉన్నది. సో అది వచ్చేంత వరకు ఇది వెయిట్ చేస్తుంది, నిఫ్టీ అనేది కూడా కొంచెము ఫాల్ అయ్యి వెయిట్ చేస్తుంది, దానికోసము అలా జరుగుతుంది. సో నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ రోజు విషయానికి వస్తే మాత్రము, అలాగే నిఫ్టీ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే మాత్రము ఎలా చేస్తుంది అంటే ఇక్కడ పాయింట్ చూడండి, దాదాపుగా ఇది కంటే కూడా ఇంకొంచెం ఎక్కడ వస్తుంది అంటే వెయిట్ ఏ మినిట్, ఇది మనకు ఉండే పాయింట్. ఈ పాయింట్ వరకు కూడా మార్కెట్ అనేది 51,000 అనుకోండి అటు ఇటుగా కొంచెం. సో ఇక్కడి వరకు వచ్చేసి డౌన్ రావాలి, మార్కెట్ డౌన్ వచ్చిన తర్వాతనే అప్ తీసుకోవాలి. సో ఇది దీని యొక్క సంబంధించినటువంటి మ్యాటర్. సో ఇలా కాకుండా కనుక ఒకవేళ మార్కెట్ ఈ న్యూస్ ప్రకారంగా ఎలన్ మాస్క్ను సంబంధించినటువంటి ఒక బ్యాంక్ ఆపోజిట్ అయితే న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. సో ఈ న్యూస్ ప్రకారంగా కనుక మనకు మార్కెట్ అనేది ఏం చేస్తుందంటే మనకు మొత్తం మీద డౌన్లో ఓపెన్ అవుతుంది. సో డౌన్లో ఓపెన్ అయిపోయి ఇది అప్ సైడ్కి అనేది వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గ్యాప్ డౌన్ కనుక భారీగా వస్తే కనుక ఇదేం చేస్తుందంటే అప్ సైడ్కు మార్కెట్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ గ్యాప్ డౌన్లో కనుక ఏర్పడిపోయి మనకి ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి కనుక సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ అప్ సైడ్కే వెళ్తుంది. కానీ ఇక్కడ గ్యాప్ అప్ ఏర్పడుతుందా, గ్యాప్ డౌన్ ఏర్పడుతుందా అనే దాని మీదనే మన యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా నడుస్తుంది. అది విషయం ఫ్రెండ్స్. అలాగే కనుక మీరు నిఫ్టీని కూడా చూసినట్లయితే కనుక నిఫ్టీలో కూడా మనకు సేమ్ పొజిషన్ ఇదే చూడండి. సో ఈ పొజిషన్లో కనుక మార్కెట్ ఉంటే ఇదేం చేస్తుందంటే ఇంకా కొంచెం అనేది తీసుకుంటుంది. సో ఇంకా కొంచెం తీసుకుంటే కనుక ఇక్కడ మళ్ళీ సపోర్ట్ ఇక్కడ వరకు వస్తుంది అంటే రావచ్చు, ఈ సపోర్ట్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ సపోర్ట్ వరకు కనుక మార్కెట్ వస్తే ఎంత గ్యాప్ అప్ డౌన్ తీసుకున్నా కూడా, ఇది గ్యాప్ డౌన్ వచ్చినా కూడా ఈ సపోర్ట్ అనేది మనకు మెయిన్. సో ఈ సపోర్ట్ వరకు వచ్చినా కూడా ఇది మళ్ళీ అప్ సైడే వెళ్ళాలి. యాజ్ పర్ ద బ్రోకర్ క్లోజింగ్ ప్రకారంగా మార్కెట్ వచ్చేసి అప్ సైడ్ వెళ్ళాలి. ఇది ఉండే విషయం. ఒకవేళ ఇక్కడ ఎక్కడ క్లోజ్ అయింది మనకు మార్కెట్ చూద్దాం ఒకసారి. మనకు క్లోజ్ అయినది ఇక్కడ ఈ లైన్స్ కొంచెం తీసేద్దాము, ఎందుకంటే అవి రెండు లైన్స్ ఉన్నాయి, అక్కడ ఇదేం కనిపించట్లేదు మనకు. సో ఇది మనకు మార్కెట్ క్లోజ్ అయింది 23,758. బ్రోకర్స్ ఎక్కడ చేశారు 23,742. సారీ, ఇది కంపల్సరీగా గ్యాప్ అప్పులు ఓపెన్ అవ్వాలి, డౌన్కు రావాలి, ఇది దీని లెక్క. కానీ ఇప్పుడు కనుక ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రం అప్ సైడ్ వెళ్తుంది. ఓకే, ఈ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రము అప్ సైడ్కి మార్కెట్ అనేది వెళ్తుంది. ఇది గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వాలి,
మార్కెట్ అనేది కిందికి రావాలి, ఎక్కడ వరకు రావాలి, ఎక్కడ వరకు రావాలి, మళ్ళీ ఇది అప్ సైడ్ తీసుకోవాలనేది జనరల్. కానీ ఈ న్యూస్ వల్ల కనుక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే కనుక మార్కెట్ ఇది అనేది మనకు సపోర్ట్ లెవెల్ అవుతుంది. సో ఈ సపోర్ట్ లెవెల్ నుంచి 23,536 అనే సపోర్ట్ లెవెల్ అవుతుంది. సో ఈ సపోర్ట్ లెవెల్ నుంచి మళ్ళీ కూడా ఇది అప్ సైడ్ తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకు సంబంధించినటువంటి న్యూస్ అయితే ఇది. సో ఇంకా మీకు మంచి మంచి న్యూస్ ఇస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ ఒకటి వేయండి. ఎందుకంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు చూస్తున్నారని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే ఈ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒకటి ఏంటంటే నేను దీనికి సంబంధించి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి సంబంధించి వీడియోస్ క్లాసెస్ అయితే చెప్పడము చేస్తాను. సో ఈ క్లాసెస్ మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక నా ఫోన్ నెంబరు దీనిపైన ఉంటుంది. సో ఈ ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.